ఓం నమః శివాయ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రపీఠాధిపతి ప్రభాకర్ స్వామి తెలియజేయమనగా, ఈ యొక్క క్షేత్రంలో త్రేతాయుగంలో లింగాకారంలో గల లింగం ఉన్నది, కానీ దానికి పూజించడానికి జలం లేకపోవడం వల్ల గుడి వెనకాల భాగంలో బుగ్గ అనగా చెలిమే తయారు చేసి దానిలో నుంచి జలం తీసి రామస్వామి సీతారామచంద్ర స్వాములు వనవాసం తిరుగు ప్రయాణంలో ఆ యొక్క జలముతో అభిషేకించడం వల్ల బుగ్గ రాముడు చేయడం వల్ల రామ లింగాకారంలో లింగం ఉండడం వల్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా భావించబడుతుంది. ఇట్టి క్షేత్రంలో 1978 వరకు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయము పునర్నిర్మాణం కాలేదు. 78లో ఇక్కడ గ్రామ వాస్తవ్యులు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ కలిసి చిన్నగా పునర్నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల వెనుకబడిపోయింది. తర్వాత 1998 నుంచి ముందు అంజ వేసింది. 2001లో మేము ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేయడం వల్ల, అఖండ దీపారాధన చాలు చేయడం వల్ల, ఎప్పుడైతే అఖండ దీపారాధన చాలు చేశామో, ఎప్పుడైతే అన్నదానం చాలు చేశామో అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా ఈ రోజుకు స్టార్ట్లో 2001లో 10,000 మందితో జాతర చేస్తే ఇలా 2025లో 3 లక్షల మందితో జాతర చేయడం జరిగింది. అది స్వామివారు కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నిలవడం వల్ల జరుగుతుంది తప్ప వేరే అభిప్రాయం కాదు. దానితో పాటు గ్రామస్తులు మరియు భక్తాదులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదానానికి సహకారాలు చేస్తూ ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహకారాలు చేస్తూ వాళ్ళందరి కోరికలు తీరడం వల్ల, వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఈ యొక్క ఆలయము దినదిన అభివృద్ధి ఇంత తొందరగా జరగడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమంతో కూడినటువంటి ఆలయం. ఒకటి ఏమనగా నిత్య అన్నదానము 11:30కు చాలు చేస్తే రాత్రి 11:30 వరకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 150 ఆవులతోటి గోశాల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డేజ్ హోమ్ ముసలి వాళ్ళు ప్లస్ వాళ్ళందరూ ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా దీని ఆలయ పునర్నిర్మాణం చేపట్టడానికి పూర్తి రాతితో చేపట్టడానికి సంకల్పం చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలు శివరాత్రి తర్వాత చేస్తున్నాం. కావున భక్తులు ఈ ఆలయం దర్శించుకొని, ఈ ఆలయం వద్ద స్వామివారి దర్శించుకొని, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని, అన్నదానంలో పాల్గొని మా యొక్క ఆలయ పునర్నిర్మాణానికి మాతో తోడ్పడి మీరు కూడా మాతో సహకారం చేస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.